థంబ్నెయిల్ చూసి కంగారు పడకండి. నిజంగానే ఇలాంటి అనుమానమే కలుగుతోంది. చంద్రబాబు మాటలు చూస్తే ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఏదైనా మాట్లాడేయచ్చా అనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే ఆయన మాటలు అంత అతిశయోక్తులుగా ఉన్నాయి. ఏమన్నారో ఓసారి వినండి. మీరు గుర్తుపెట్టుకోండి, నా జీవితాశయం శ్రీకాకుళంలో నీళ్ళు ఎక్కువ వర్షం పడితే ఆ నీళ్లు అనంతపురికి రావాలి. అది ఎట్లా వస్తుందంటే అక్కడి నుంచి నేరుగా గోదావరికి వస్తుంది, గోదావరి నుంచి కృష్ణాకు వస్తుంది, కృష్ణా నుంచి నల్లమల సాగర్కి వస్తుంది. అన్ని అనుకూలిస్తే శ్రీశైలానికి కూడా లిఫ్ట్ చేయొచ్చు, లేకుంటే బనక చెర్లకు తేవచ్చు. తెస్తే అది దేశానికే కాకుండా ఈ రాష్ట్రానికి ఒక గేమ్ చేంజర్గా తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది అనంతపురం జిల్లా తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని యాడికిలో జరిగిన కార్యక్రమం సందర్భంగా సీఎం కామెంట్స్. శ్రీకాకుళంలో వర్షం కురిస్తే రాయలసీమలో నీళ్లు లభ్యమవుతాయంట. ఎక్కడైనా సాధ్యమయ్యే అవకాశమా? అలాంటి వీలవుతుందా? అది చంద్రబాబు నాయుడి జీవిత లక్ష్యం కూడా అన్నట. ఎలా ఒక ముఖ్యమంత్రి మాట్లాడతారు? పైగా ఆయన ఏమన్నా నిన్న కాక మొన్న వచ్చిన ముఖ్యమంత్రి? 16 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన 14 ఏళ్ల పాలనలో శ్రీకాకుళం జిల్లా వాసులకి కనీసం సురక్షితమైన తాగునీటిని అందించలేదు. ఉద్దానం ప్రజలకు సురక్షిత తాగునీరు లేక కిడ్నీ సమస్య బాధలతో సతమతం కావాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి హయాంలో తాగునీటి పథకాన్ని చేపట్టారు. ఉద్దానం వాసుల సమస్య తీర్చే ప్రయత్నం కొంతవరకు చేశారు. ఉద్దానమే కాదు, ఇప్పుడు చంద్రబాబు నివసిస్తున్న ఉండవల్లికి చేరువలో ఉన్న ఎన్టీఆర్ జిల్లాలోని కొండూరు మండలంలో కృష్ణా జలాలు తీసుకెళ్ళి అక్కడ ట్రైబల్స్ కిడ్నీ బారిన పడకుండా కాపాడాలి అనే ప్రతిపాదనలు దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్నాయి. మరి వాళ్ళకి ఎవరు అడ్డెట్టారు? ఎక్కడో శ్రీకాకుళంలో వర్షం కురిస్తే రాయలసీమలో నీళ్లు పారాలనే ఆలోచన ఉన్న చంద్రబాబుకి తన ఇంటికి చేరువలో కొండూరు మండలంలో కిడ్నీ సమస్యతో సతమతమవుతున్నటువంటి వాళ్ళకి తాగునీరు అందించాలి అనే సోయ ఎందుకు కలగట్లేదు? ఎవరు అడ్డు చెప్తున్నారు? ఎంత విడ్డూరంగా ఉంటుంది చూడండి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర ప్రజల సాగు తాగునీటి అవసరాలు తీర్చడం కోసం అంటూ అధికారంలో ఉన్న 5 ఏళ్ల పాటు ప్రతిసారి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని పూర్తి చేస్తాం అని చెబుతూ ఉంటారు. కానీ మరి ఆయన 5 ఏళ్ల కాలం నాడు పూర్తి చేసినట్టు, ఇప్పటి వరకు ఎందుకు పూర్తి చేయలేదన్నట్టు, ఇప్పుడు కూటమి సర్కార్ వచ్చిన తర్వాత కూడా 2 ఏళ్లుగా ఎందుకు పట్టించుకోలేదన్నట్టు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకాన్ని నీరుగార్చేస్తూ ఎందుకని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారన్నట్టు, శ్రీకాకుళంలో వర్షం పడితే అది గోదావరిలోకి చేరితే ఆ గోదావరి నీటిని కృష్ణా నదికి తరలిస్తే అక్కడి నుంచి శ్రీశైలంలో ఎత్తిపోతలు చేసి ఆడికి వరకు పట్టుకెళ్తారంట. ఎక్కడైనా ఏ మాట అయినా ఆచరణ సాధ్యమేనా? అంతెందుకు, స్వయంగా చంద్రబాబు నాయుడే శంకుస్థాపన చేసిన వెలుగొండ ప్రాజెక్ట్ 30 ఏళ్ళు నిండిపోయింది, మోక్షం లేదు. అదిగో రేపో మాపో అని చెప్తూ వస్తున్నారు. ఎప్పుడు ఆ రేపో మాపో? అలాంటి ప్రాజెక్టులు పూర్తి చేయకుండా, ఆ నీటిని నిల్వ చేసే పరిస్థితి రాకుండా, సముద్రంలో వృధాగా పోతున్న గోదావరి కృష్ణా నదుల వంటి జలాలను సద్వినియోగం చేసుకునే యోచనకు రాకుండా, ఎన్ని చెరువుల్లో కొబ్బరికాయలు కొట్టి ఊరూరా మంత్రులు నాయకులు ఏదో నీటిని పరిరక్షించే యజ్ఞంలో భాగంగా వ్యవహారం నడుపుతున్నట్టు కార్యక్రమాలు చేస్తే ఏం దక్కుతుంది? చెరువుల దగ్గరికి వెళ్ళి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ మంత్రులు నేతలు చాలా పెద్ద హడావడి చేశారు. భూగర్భ జలాల పరిరక్షణ కోసమే ఇదంతా చేస్తున్నాం అని చెప్పారు. భూగర్భ జలాల పరిరక్షణ కోసం చేయాల్సిన పనిదేనా? కొబ్బరికాయలు కొట్టో పూజలు చేసో 4 హారతులు ఇస్తేనో భూగర్భ జలాలు పెరిగేనా? పెరగడానికి చేయాల్సిన నదీ జలాల వినియోగం, ముఖ్యంగా ప్రాజెక్టుల నిర్మాణం మీద ఎంత చిత్తశుద్ధితో సాగుతున్నట్టు? ఎందుకని ఆ ప్రయత్నం చేయకుండా ఇలాంటి ఈవెంట్ల నిర్వహణ ద్వారా జనాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేద్దామన్నట్టు? చంద్రబాబు మాటలు చూసి నవ్వుకోవాలా? అలాంటి మాటలు కూడా చప్పట్లు కొడుతున్న ఆంధ్రప్రదేశ్ జనాలను చూసి ఏడవాలా అన్నదే అసలైన ప్రశ్న. ఇన్నేళ్ల చంద్రబాబు తన హయాంలో ఒక్క మేజర్ ప్రాజెక్ట్ని, ఒక్క ప్రధానమైనటువంటి ప్రాజెక్ట్ని పూర్తి చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటే, తానే శంకుస్థాపన చేసి తానే పూర్తి చేశానని చెప్పుకోవడానికి ఒక్క ప్రాజెక్టు కూడా లేని ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘకాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మిగిలిపోతుంటే, దాన్ని కూడా జనం
హర్షిస్తూ ఆయన మాటలకు చప్పట్లు కొడుతూ అదేదో జరిగిపోయిందని పొంగిపోతూ సాగుతున్నటువంటి తీరే కలవరపరుస్తోంది. ప్రజలు ఇలా ఉన్నంతకాలం నాయకులు ఏదైనా చెప్తారని, చంద్రబాబు నాయుడు అయితే ఇంకెక్కడికైనా వెళ్ళి ఎంతటికైనా సాగదీసి చెప్పడానికి వెనకాడబోరని తాజాగా యాడికి సభలో చేసినటువంటి కామెంట్స్ మనకి స్పష్టం చేస్తున్నాయి.